మూడో అధ్యాయం కర్మయోగం. ఈ కర్మయోగ నందున భగవంతుడు అర్జుని ద్వారా ప్రపంచం అందరికీ అన్ని సమయం కోసం ఒక విషయం తెలియజేస్తాడు. ఏంటది అంటే, ఒక మానవుడు ఎవరన్నా కానీ ఏదో ఒక విధంగా తన ఉన్న పరిస్థితుల ద్వారా, తన శారీరక స్థితి కావచ్చు, మానసిక స్థితి కావచ్చు, ఏ స్థితి ఉన్నాడో ఆ స్థితిలో అనవసరమైనవి, అనవసరం. మనం ఏమంటాము, నాది ఈ స్థితి ఉంది కనుక నీ పని చేయలేకపోతా, ఉండలేదు. నాకు దానం చేసేది ఉంది కానీ డబ్బులు లేవు అంటాం కదా. అంటే ఏంటి, డబ్బు లేకపోవడము ఇది దానం చేయడానికి పెద్ద ఆటంకం. కానీ కృష్ణుతో సంబంధం చేసుకోవడానికి ఏం ఆటంకం లేదు. మానవుడు ఏ స్థితిలో ఉన్నా, ఆయన శరీరము ఒక స్థితిలో ఉండొచ్చు, శరీరంలో తత్వం ఉండొచ్చు, ఇంకా ముఖ్యంగా మనసు తత్వం ఉండొచ్చు. సో కనుకనే ఇప్పుడు భౌతికంగా నేను ఉదాహరణ ఇచ్చినట్లు, డబ్బులు లేనివాడు దానం చేయలేడు, జ్ఞానం లేనివాడు, చదువు రానివాడు జ్ఞానం పొందలేడు. ఉండదు సార్. ఇప్పుడు జ్ఞానం పొందాలని చదువు రావాల్సిందే, వాడు ఏం చదువుతాడు? లేదు. సేవ చేయాలంటే శరీరం చక్కగా ఉండాల్సిందే. అంటే ఏంటి, ఇవన్నీ షరతులు. కానీ భక్తి చేయడానికి, భగవంతుతో సంబంధం చేయడానికి ఏం షరతులు లేవు. అంటే ఏ మానవుడు కూడా ఎన్నడూ కూడా ఈ పరిస్థితి నా పరిస్థితిలా ఉంది కనుక నేను సంబంధం చేసుకోలేకపోతున్నా, నేను భక్తి చేసుకోలేకపోతున్నా అనే కారణం లేదు. కనుకనే ఈ మూడో అధ్యాయము కర్మయోగం. సో యోగం అర్థం ఏంటి? యోగం అంటే సంబంధం. భగవద్గీతది ప్రతి ఒక్క అధ్యాయం పేరు యోగవత్తులు. మొట్టమొదటి అధ్యాయం పేరు ఏంటి? అర్జున విషాద యోగం. అంటే ఏంటి, ఇప్పుడు అర్జునుడు విషాదం ఉన్నాడు, అంటే ఏంటి, బాధపడున్నాడు. కానీ ఇప్పుడు అర్జును యొక్క బాధ, అర్జును ఇప్పుడు ఒక బాధ ఉన్నాడు, కానీ ఆయన అనుభవించే బాధ ఇప్పుడు ఏమిస్తుంది, ఆయనకు ఆ భగవంతుడితో సంబంధము ఏర్పడుతుంది. కనుక యోగం అంటారు. యోగం అంటే ఏంటి? కనెక్షన్. కనుకనే భగవద్గీత ప్రతి ఒక్క అధ్యాయం పేరు ఒక్కొక్క యోగం ఉంది. కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము, భక్తి యోగము, చివరికి కర్మ సన్యాస యోగము, అన్ని అధ్యాయం యోగం ఉంటుంది. విభూతి యోగము. ఎందుకంటే ఈ భగవద్గీతది ప్రయోజనమే అది. ఏంటి? యోగం చేయించు అంటే ఏంటి? సంబంధం ఏర్పాటు చేస్తుంది. ఎవరి సంబంధం ఏర్పడుతుంది? ఆత్మది సంబంధము ఆ పరమాత్మతో. కనుకనే భగవద్గీత ప్రతి ఒక్క మానవునికి అవకాశం ఇస్తుంది. ఏం అవకాశము? ఆ భగవంతునితో తన వీడిపోయిన సంబంధంని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి. పునరుద్ధరణ అంటే ఏంటి? సంబంధం ఉండే ఏదో కారణం వల్లే సంబంధము పాడైపోయింది, విడిపోయింది, నష్టమైపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ సంబంధంని, ఇప్పుడు కదా ఒక సమయంలో మందిరం ఉండే కానీ మస్జిద్ అయింది, ఇప్పుడు తర్వాత మళ్ళీ మందిరాన్ని మార్చింది. దాని ఏమంటారు? పునరుద్ధరించడు. లేదు. సో అదేవిధంగా ప్రతి ఒక్క జీవిది భగవంతుడితో సంబంధం ఉండే కానీ మనం ఏం చేసినాము, ఆ జీవి భగవంతుడితో సంబంధాన్ని విడగొట్టుకున్నాడు. మరి ఆ విడగొట్టడం కారణం ఏంటి? ఎందుకు విడగొట్టుకున్నాడు? ఇప్పుడు చిన్నపిల్లలు నానా నానా తాత తాత ఉంటారు. ఎంతవరకు? బుద్ధి రానంత వరకు. బుద్ధి వచ్చిందా, వాళ్ళ స్వార్థంలో గెలిచిందా, ఉంటారు. ఎంతవరకు?
ఎంతవరకు అయితే మనం వాళ్ళ స్వార్థంలో ఆటంకం కామో అభ్యంతరం కామో అవరోధాలు నిర్మాణం మీద అంతవరకు లేదు. మనము వాళ్ళ స్వార్థంలో ఆటంకం అయినట్లయితే ఆ తాత పట్ల అయ్య పట్ల ఉన్న ప్రేమ ఏమవుతుంది? ఆవిరైపోతుంది, పటామంచలైపోతుంది. ఎందుకు? వారికి స్వార్థం ఉంది. తండ్రి చెప్తాడు, నువ్వు బయటకు పోయట్లేదు, నువ్వు ఇది చేసేయలేదు, అది చేసేయలేదు. కానీ కొడుకు ఏముంది? లేదు అదే చెప్తాడు. ఏమిటది? పుడుతుంది ఒక నిప్పు తర్వాత అగ్గిల మారుతుంది. అదేవిధంగా జీవి కూడా, ఆత్మ కూడా వైకుంఠ లోకంలో భగవంతునితో సంబంధం ఉంది. కానీ కేవలం ఒక్కటే కారణం వలె, కేవలం ఒక్కటే కారణం. ఆ జీవి ఆ వైకుంఠ లోకం, ఆ శాశ్వతమైన, ఆ దివ్యమైన ఆనందంతో కూడిన ఆ వైకుంఠ లోకం వదిలిపెట్టి ఈ భౌతిక లోకంలోకి, అశాశ్వతమైన భౌతిక లోకంలో వచ్చేసి నిరంతరంగా దుఃఖం అనుభవిస్తుండు. తన జీవితము కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికి, తన ఉనికిని కాపాడుకోవడానికి ఏమిస్తుండు? సంఘర్షణ ఇస్తుంది. కేవలం ఒక్కడే కారణం. ఏంటది? అసూయ భావం. కేవలము అసూయ భావం వలె మనం భగవంతుడికి దూరం అవుతున్నాం. అసూయ భావం అంటే ఏంటి? ఒక వ్యక్తి నాకంటే ఎక్కువ సుఖం అనుభవిస్తూ ఉంటే, నాకంటే ఎక్కువ కొన్ని విషయాలు పొందినట్లయితే నాకు నొప్పి అవుతుంది, నా గుండెలో నొప్పి వేస్తుంది, బాధేస్తుంది. కనుకనే అసూయ భావం ఉద్భవించేసరికి, అసూభావం వచ్చేసరికి మనము ఆ వ్యక్తి అందుబాటులో ఉండలేము. ఎందుకు ఉండలేము? ఎందుకంటే చూడలేకపోతాం. ఇక చూడలేకపోయేసరికి ఉండలేము. సో అదేవిధంగా వైకుంఠంలో కృష్ణుడు అన్ని ఐశ్వర్యాలతో కూడిన షడ ఐశ్వర్య పూర్ణ కృష్ణుడు అన్ని సుఖాలు అనుభవిస్తుంటే జీవికి ఒక బుద్ధి ఉంటుంది. కేవలం అయిన నేను, మేము లెక్కకు లేము. మాకు స్వామి అడిగింది సేవ అందించే భావము వైకుంఠంలో. కానీ సేవ అందించే భావము ఎప్పుడైతే సేవ పొందాలని భావం వచ్చేస్తుందో ఇప్పుడు ఏమవుతుంది? ఆ జీవి వైకుంఠంకి వెళ్ళే కింది పడిపోతుంది. వైకుంఠంలో ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క ఆత్మ ఏం చేస్తుంది? భగవంతుడికి సేవ అందిస్తుంది. తన స్వరూపంకి అనుకూలంగా, తన భావంకి అనుకూలంగా. ఎందుకంటే వైకుంఠము ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ వెరైటీ. వెరైటీ ఏమంటారు? వెరైటీ, రకరకాలు. ఆధ్యాత్మికం అంటే కేవలం ఒకటే భావం కాదు, ఫుల్ వెరైటీ. అక్కడ హోటల్లో కదా ఏ విధంగా మనం మెనూ కార్డ్ ఎత్తే కేవలం ఒకటే కిచెన్ ఉంటుందా? సాంబార్ రైస్ కాదు, ఉంటుంది వెరైటీ ఉంటుంది. ఇది తింటావా, ఇది కావాలన్నా అది కావాలి. సో అదేవిధంగా వైకుంఠంలో జీవి లెక్కలేని జీవులు భగవంతునికి లెక్కలేని విధముగా సేవలు అందిస్తుంది. ఫుల్ వెరైటీ ఉంది. ఇంకా ఆ లెక్కలేని జీవుల ద్వారా లెక్కలేని సేవలను పొందే సామర్థ్యము కేవలం కృష్ణుడిలో ఉంది. ఇప్పుడు మనకు ఒక ఫంక్షన్లో వీళ్ళు వాళ్ళు వచ్చి ఇది తిను, అది తిను తింటావా? అంతెందుకు, నేను చూస్తా కదా, ఒక బర్త్డే అప్పుడే, బర్త్డే రోజు బర్త్డే ఉన్న పిల్లాడు కేక్ కటింగ్ చేస్తే మొత్తం కుటుంబ సభ్యులు వచ్చేసి వానికి కొంచెం కొంచెం కేక్ తినబడుతుంది. 5-6 అయ్యేసరికి పడిమంటాడు,
అద్దు తినలేను, సాల్ కట్టుకోలేను. జనాలు ఏం చేస్తారు, కనీసం ఫోటో కోసమే ఒక కేక్ ముక్క పట్టుకొని ఫోటో దిగుతారు. మళ్ళీ కేక్ ముక్క ఇంకో చిన్న కదండి, అది కేక్ ముక్క. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యుల ఒక 10, 15, 20 కుటుంబ సభ్యుల ప్రేమతో జీవి స్పందించలేకపోతుంది. ఇది జీవి, ఇది ఆత్మ. స్పందించలేకపోతుంది. చాలు. కానీ విచారం లేదు. వైకుంఠంలా లెక్కలేని జీవులు లెక్కలేని విధముగా లెక్కలేని భావాలతో కృష్ణుని సేవెట్టుండు. ఇక భగవంతుడు ప్రతి ఒక్క జీవితో స్పందిస్తుండు. ఏ జీవి పెట్టి అనిపించేది కి భగవంతుడు ఒప్పుకోవట్లేదు. ప్రతి ఒక్క జీవికి భగవంతుడు ఎట్లా స్పందిస్తుండు అటు చూస్తే ఆ జీవికి అందించే సేవనే ఇదే సర్వము, దీని మించింది ఏం లేదు అనే భావము భగవంతుడు కలిగిస్తున్నాడు ఆ జీవికి. అది కేవలం కృష్ణుడు చేయొచ్చు. మనం అందరితో స్పందించలేము. ఎంత ప్రేమగా కానీ చాలు. మనకు నచ్చిన వంటకాలు ఉంటేనే తింటాము. కానీ ఒక భక్తునికి కాకరకాయ ఇష్టము, ఒక భక్తుడు కాకరకాయని పెడుతున్నాడు. కానీ భగవంతుడు ఆ కాకరకాయ తినేటప్పుడు ఆ సేవ అందించే జీవికి ఫీలింగ్ ఇస్తుండు. ఈ కాకరకాయ కంటే మించింది ఇంకా ఏం లేదు. ఆ ఫీలింగ్ జీవిస్తుంది. మళ్ళీ నటిస్తలే, భగవంతుడు నటించడు. నిజంగా ఆ జీవికి ఆ ఫీలింగ్, ఆ భావం కలిగిస్తాడు. ఇది భగవంతుడు. ఇది సర్వైశ్వర్య పూర్ణ భగవంతుడు. ప్రతి ఒక్క జీవి యొక్క ప్రేమతో స్పందిస్తుంది. విచారం ఏంది, మందిరంలోకి వెళ్తే లెక్కలేని జనాలు లెక్కలేని ప్రార్థనలు మొక్కుతూ ఉంటారు. ఒక చోటుకు ఒక అమ్మాయి మొక్కుతుంటుంది, భగవంతా నాకు మంచి భర్త ఇవ్వండి. ఇంకో చోటుకు బ్రహ్మచారి మొక్కుతుంటాడు, భగవంతా నాకు పెళ్లి కానీ అక్కడ. ఒక అమ్మాయి పెళ్లి కోసం కోరుకుంటుంది అబ్బాయి, ఇంకో అబ్బాయి ఏమో నాకు పెళ్ళొద్దు, నాకు మాటను కాపాడని మొక్కుతుంది. భగవంతుడు అబ్బాయి నీకు అబ్బాయి వద్దా, సరే అమ్మాయి నీకు భర్త కావాలా, ఇద్దరి మీద కన్ఫ్యూజన్. మనం కుటుంబంలో 2-3 పిల్లలు ఉంటే వాళ్ళ కోరికలు మనం తీర్చలేము. పట్టుడు నాకు కర్రీ నచ్చది, మటన్ నచ్చుతుంది తినాలి. ఇక విసుకొచ్చి తల్లి పడ్డది తింటే తిను, లేకుంటే ఉపవాసము. ఇది మన లిమిటేషన్, ఇది మన పరిధి, దీన్ని దాటలేము. కానీ భగవంతుడు ప్రతి ఒక్క జీవితం స్పందిస్తాడు. అటువంటి ప్రేమ సంబంధము మనం విడగొట్టుకున్నాం. ఎందుకు? కేవలం ఒక్కడే కారణం, అసూయ భావం, ఈర్ష్య. ఆ అసూయ భావము మనం వైకుంఠంకి వెళ్ళే ఈ భూలోకంలో జారిపోతుంది. ఆ వైకుంఠం లేకలే కుంటంలో పడిపోతుంది. కుంటం అంటే ఏంటి? ఆపత్తులు, బాధలు, సమస్యలు, విపత్తులతో కూడిన స్థలం కుంటం అంటారు. ఇప్పుడు మన ఊళ్ళో గ్రామాలల్లో అంటే ఆ కుంట్లలో పోయినట్టు, నేను కుంట్లలో వారేయాలి అంటే ఏంటి? అక్కడ మడుగు, బురద, తుంగ, మన్ను, మసడం అంటే ఏ మానవులు అక్కడ ఉండలేదు, అక్కడ పోలేదు. ఎందుకంటే అది ఉండడానికి అనుకూలమైన స్థలం కాదు. దాన్ని కుంట్లు అంటారు. అదే కుంట్ల జీవి కోసము ఉండడానికి అనుకూలమైన స్థలము కాదు. కానీ వైకుంఠం అంటే ఏంటి? ఇవన్నీ లేని స్థలంని వైకుంఠం. కానీ మనం మంచి స్థలం వదిలిపెట్టుకొని ఆ కుంట్లలో పడిపోయింది. ఇప్పుడు కుంట్లలో ఉండేది ఏంటి? ఈగలు, దోమలు, పురుగులు, క్రిములు, కీటకాలు అంతే. ఇక్కడ మంచి జీవితం ఉంటే మరి జీవి అంత మంచి లోకంలో, అంత ఉన్నతమైన లోకంలో ఆ గొప్పమైన భగవంతుని సన్నిధి వదిలిపెట్టుకొని ఈ భౌతిక ప్రపంచంలో
ఇంత సంఘర్షణ కారణమైంది కేవలం అసూయ. అక్కడ ఏం సంఘర్షణ లేదు. ఇక్కడ పుట్టిన సత్యాక సంఘర్షణ అవుతుంది. దేనికోసము తన ఉనికిని కాపాడుకోవడానికి. దాని ఇంగ్లీష్లో అంటారు స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. పోరాటం నడుతుంది. దేనికోసం పోరాటము? సంఘర్షణ దేనికోసము? తన ఉనికిని కాపాడుకోవడానికి. కానీ లేబతుడు సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. ఎవరైతే గట్టి ఉన్నాడో వాడే ఉండగలుగుతాడు, ఫిట్ అవుతాడు. సర్వైవల్ అంటే వాడే బతుకుతాడు, లేకుంటే మిగతా వాళ్ళు కొట్టకపోతాడు. ఏ విధంగా వరదత్తే ఏ వృక్షాలు వేరు గట్టి ఉన్నాయో అదే ఉంటుంది, మిగతా కొట్టకపోతాయి. సో అదేవిధంగా ప్రతి ఒక్క మానవుడు వరదలు వారుతున్నాయి, గాలి విడగబోతుంది, గాలి చిత్తుంది, వరదలు చిత్తున్నాయి, వర్షం వృక్షాలు నిగుతున్నాయి. ఇప్పుడు నువ్వా నేనా పరిస్థితి. ఆ వృక్షంలో మాట్లాడుకుండొచ్చు. ఆ మామిడి చెట్లు, తాడి చెట్లు, ఈత చెట్లు ఏది నువ్వా నేనా ఒకటి పడిపోతాడు. ఎగుతాం మళ్ళీ వాన్ చూసి ఇంకోటి పడతాడు, మళ్ళీ వాన్ ఇంకోటి పడతాడు, వాన్ ప్రశాంతం వీడు పడిపోతాడు. ఇది భౌతిక ప్రపంచం. ఈ భౌతిక ప్రపంచం అంటే ఏంటి? ఎప్పుడు మాయ యొక్క వరదలు, సమస్యల యొక్క వరదలు, బాధల యొక్క వరదలు, ఆటంకాల యొక్క వరదలు వచ్చేస్తుంది. ఇంకా ఆ వరదలల్లా మనం నిలబడి తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నిస్తాం. సాధ్యం, అవసరం. అంటే ఒక జీవి కోసము ఎంత భయంకరమైన స్థితి ఇది, ఎంత భయంకరమైన స్థితి. ఇచ్చారు మీరు కోటేశ్వర కొడుకు రోడ్డు మీద బిచ్చి పట్టుకుని బతుకుతుంది. చూసేవాళ్ళకి ఏమంటుంది? ఇదేంద్ర పరిస్థితి, ఎవరు చెప్పింది, ఎవరు తెచ్చుకున్న పరిస్థితి? నీ తండ్రి కోటేశ్వరుడు ప్రతిరోజు 100 మందికి అన్నదానం చేసేవాడు, 100 మందిని బతికించేవాడు. నువ్వేమిస్తున్నావు? రోడ్డు మీద బిచ్చి పట్టుకొని బతుకుతుంది. చూసే వాళ్ళకి బాధ అనిపిస్తుంది లేదు. ఎందుకు? తండ్రి కోటేశ్వరుడు. మరి ఈ కృష్ణుడు అనంతపుడి బ్రహ్మాండ నాయకుడు, లక్షల వేల లక్ష్మీలు ఆయన సేవ చేస్తుంది. ఆయన సేవలో నియుక్తులే ఉన్నారు. లక్ష్మీలను తన సేవలో నియుక్తులు చేసుకోవాలంటే ఆ వ్యక్తి ఏం ఉండాల్సింది? అటువంటి స్వామిని మనం వదిలిపెట్టుకొని ఈ భూలోకంలో పడిపోయినవి కుంటల మనం మురుగుతున్నాం. కేవలం కారణం ఏంటి? ఒక్కటి, అసూయభావం. కనుకనే భగవద్గీతలో ఈ 3వ అధ్యాయం కర్మయోగం నందున భగవంతుడు అర్జున్ చెప్తుండు, అర్జున రెండు 31, 32 శ్లోకంలో 2 శ్లోకంలో భగవంతుడు అసూయ అనే శబ్దం వాడుతున్నాడు 2 సార్లు. అంటే ఏదైనా విషయంలో ఒక్కసారి అంటే ఒకేసారి అనొచ్చు, కానీ 2 సార్లు 3 సార్లు అంటే ఏంటి? అది ఎంత ముఖ్యమైన విషయం. భగవంతుడు చెప్తుండు, ఏమే మతం ఇదం నిత్యం అనుతిష్టంతి మానవ శ్రద్ధవంతో అనసూయంతో ముచ్యంతే తే అపి కర్మభి. అర్జున, ఎవరైతే ఏ అంటే ఏంటి? ఎవరన్నా ఏమే మతం ఇదం నిత్యం, ఇందాక నేను చెప్పిన నా మతము, నా అభిప్రాయము, నా విచారము. అర్జున, ఇందాక నేను నీకు చెప్పిన, నా వ్యక్తం చేసిన నా మతంని, నా అభిప్రాయాన్ని ఎవరైతే నిత్యము, ఎప్పటికీ, ఎల్లప్పుడూ వాళ్ళు అనుతిష్టంతి అంటే పాటిస్తారు. మరి ఇప్పుడు అప్పుడా, పొద్దున సాయంత్రమా, లేక నెల ఒకసారి కాదు, నిత్యం. ఎవరైతే నిత్యంగా
నేను చెప్పిన విషయాన్ని, నేను బోధించిన విషయాన్ని వాళ్ళు నిత్యంగా పాటించినట్లయితే. కానీ కండిషన్ చెప్తుండ్రు, ఎవరు పాటించగలుగుతారు? లేక నేను చెప్పిన విషయాలను అంగీకరించడానికి షరతులే ఉన్నాయి, రెండే షరతులు. రెండు, శ్రద్ధవంతో, నమ్మకము కలిగిన వాడు, నాపై నమ్మకం ఉన్నవాడు. తండ్రిపై నమ్మకం ఉన్నవాడే తండ్రి మాటను పాటిస్తాడు, వింటాడు పాటిస్తాడు లేదు. సో కనుక భగవంతుడు అదే విషయం ఇప్పుడు శ్రద్ధవంతో, అనాసూయంతో అంటే ఏంటి? శ్రద్ధతో పాటి శ్రద్ధ ఉండాల్సింది, అసూయ భావము ఉండకూడదు. ఇవి ఈ రెండు విషయాలు మన జీవితంలో పాటించినట్లయితే, కనీసము అంగీకరించినట్లయితే ఏంటి? భగవంతుడు చెప్పిన ఈ భగవద్గీతపై నమ్మకం, ఇంకా ఆ భగవంతుని పట్ల అసూయ భావం లేకపోవడం. ఈ రెండు ఏ భగవంతుడు ఎవరన్నా కానీ ఏ మానవ అంటే ఏ మానవుడైనా ఇప్పుడు ముచ్యంతే తే అపి కర్మభి ముచ్యంతే అంటే ఏంటి? విడిపోతాడు, స్వతంత్రుడవుతాడు. ముచ్యంతే ఎందుకలే బయట పడతాడు? తే అపి కర్మభి, ఈ కర్మ చక్రంలోకి వెళ్ళే బయట పడతాడు. మనమందరం ఈ కర్మ చక్రంలో చిక్కిపోయి ఉండదు లేదు. సో కనుకనే ఈ కర్మ చక్రంలోకి బయటపడడానికి భగవంతుడు సరళమైన సొల్యూషన్ చెప్తుంది. ఏమని? ఎవరైతే నా యొక్క ముఖము, నా యొక్క విచారంని ఇందాక నేను వ్యక్తం చెప్పిన నా విచారము, నా మతంని నిత్యంగా అనుతిష్టంతి మానవ, ఏమే తత ఇదం మతం అనుతిష్టంతి మానవ శ్రద్ధవంతో అనాసూయంతో, శ్రద్ధతో. ఎస్, ఇప్పుడు మనం డాక్టర్ వెళ్తాము, మనం డాక్టర్ దగ్గర వెళ్తే ఆయన ట్యాబ్లెట్ ఇస్తాడు, మనం దాన్ని పలకొట్టి చూస్తాము, క్యాప్సూల్ ఇప్పి చూస్తాము. ఇప్పినా కానీ ఏమర్థమవుతుంది? అర్థమైంది? లేదు, నాకు ఇందులో ఏం మందు ఉందో అది తెలిస్తే నేను తీసుకుంటా, లేకపోతే నేను తీసుకోను అంటే ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఎందుకు? అది చెప్పడం లేరు, చెప్పినాక నీకు అర్థం కాదు. కనుక మనం ఏం చేయాల్సింది? అవన్నీ విషయాలు పట్టించుకుంటా కేవలము డాక్టర్పై నమ్మకం పెట్టుకొని, డాక్టర్పై శ్రద్ధ పెట్టుకొని, ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్, ఆయన ఇచ్చిన క్యాప్సూల్ని, ఆ క్యాప్సూల్లో ఏముందో ఏం లేదో అవన్నీ ఆలోచించకుండా మనం కేవలం ఆ క్యాప్సూల్ని శ్రద్ధతో తీసుకున్నట్లయితే ఏమవుతుంది? ముచ్యంతే అపి కర్మభి, నువ్వు అన్ని రోగాలకు వెళ్ళి బయటపడతావు. కేవలం ఒక ట్యాబ్లెట్ శ్రద్ధతో పెట్టుకున్నట్లయితే. కానీ శ్రద్ధ కావాల్సింది ఆ అసూయ బాగుండకూడదు. డాక్టర్ గారి పట్ల అసూయ ఉందనుకో, వాడు ఏం చెప్తాడు? వాడు ఇట్లా నన్ను పైసలు దొరుకుతుంటున్నా, ఇది చెప్తున్నా, అది చెప్తాడు. మందు పనిచేయదు. ఇప్పుడు మనందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. మన ఊళ్ళలో ఆర్ఎంపీలు ఉంటారు మన చుట్టుపక్కల, వాళ్ళు పెద్ద డిగ్రీ పొందిన డాక్టర్లా కాదు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మన రోగం, మన వ్యాధి తగ్గుతుంది. అందుబాటులో పెద్ద పెద్ద డిగ్రీ డాక్టర్ ఉండొచ్చు, మనం భూమి ఎందుకు? నమ్మకం ఉంది. కనుకనే వైద్యకీయంలో మందు కంటే ఎక్కువ పనిచేసేది ఏంటి? నమ్మకం. డాక్టర్పై నమ్మకం, డాక్టర్ ఇచ్చిన మందుపై నమ్మకం. ఆ నమ్మకం లేకుండా నువ్వు ఎన్నో టాబ్లెట్ వేసుకో, పనిచేయి. ఇది ఫ్యాక్టు, ఇది వాస్తవ విషయం. కనుక మన అందరికీ ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు, అందరికీ ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు. తాత పోయిండు, అయ్య పోయిండు, మనకు అదే అవుతాం, అదే డాక్టర్.
పక్కపోయిన ఎందరో కానీ ఎంత పెద్ద హాస్పిటల్లో లేదు ఈ డాక్టర్. ఎందుకు? నమ్మకం ఉంది. నమ్మకం పనిచేస్తుంది. మందు కంటే ఎక్కువ పనిచేసేది ఏంటి? నమ్మకం. కనుకనే బౌద్ధ చెప్తుంటూ అర్జున, అసూయ భావం లేకుండా శ్రద్ధతో నేను చెప్పిన విషయాలను నువ్వు చక్కగా అర్థం చేసుకొని పాటించినట్లయితే ఖచ్చితమే నువ్వు ఈ కర్మబంధనలకు వెళ్ళే ఈ చిక్కులకి వెళ్ళి బయటపడుతుంది. లేకుంటే బయటపడదు. కానీ అసూయ భావం ఏం చేస్తుంది? మనకు ఒకళ్ళ మాట విననీయది. ఎందుకు? నువ్వు అనురా చెప్పినవి అసూయ ఉంటుంది. నేను నీకంటే తక్కున్నాను, నాకంటే పెద్దగా ఎట్లా, నాకేదో చెప్పేదంట. ఇది అసూయ భావం. అసూయ భావము మనకు ఒక వ్యక్తి ఒక మాట అంటున్నాడు, మనము విననీయది, చూడనీయది, దాన్ని చూసిన విషయాలు విన్న విషయాలను పాటించనీయది, అందుబాటులో ఉండనియది. అందుబాటులో ఉండనియనప్పుడు నువ్వు వింటవేంది, చూస్తావేంది? కనుకొని ప్రభుపాలు చెప్తున్నారు, ఈ ప్రపంచంలో ఎంతో పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, జ్ఞాన పరులు, తెలివి గల వాళ్ళు ఉన్నారు లేదా? వాళ్ళు ఎన్నో పెద్ద పెద్ద భగవద్గీతపై ఉపన్యాసాలు ఇస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ జీవితంలో మార్పు లేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకు భగవంతుడు చెప్పిన విషయంపై నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు? ఎందుకంటే వాళ్ళకు భగవంతుని పట్ల అసూయ భావం ఉంది. ఇక వాళ్ళు ఏం చేస్తారు? ఇవే సిద్ధాంతాలను, అవే భగవంతుని యొక్క లీలను వాళ్ళు ఏం చేస్తారు? తిరుమల రాస్తారు. ఇది సరిగ్గా కాదు, ఇది ఇట్లా కాదు, అది అట్లా కాదు, అసలు వాస్తవంగా భగవంతుడు చెప్పిన విషయం ఇది కాదు, భగవంతుడు చెప్పిన విషయం ఇది అని తన యొక్క భావాలను వాళ్ళు వ్యక్తం చేస్తారు. ఇదేంటి? ఇదేం లక్షణం? అసూయ భావ లక్షణం. ఇంకా అసూయ భావం మనకు మన ఎదుట ఎవరైనా ఎదుగుతూ ఉంటే పురోగతి చెందుతూ ఉంటుంది, వాళ్ళు ఎట్లా కిందికి లాగేది తింటారు. ఎండ్రిక్కాయ ప్రవృత్తి, ఎండ్రిక్కాయ మనస్తత్వం. ఇప్పుడు మీరు ఒక పాత్రలో ఒక 100 ఎండ్రికాయలు పెట్టండి, ఒక్క ఆ పాత్ర మీద మూత పెట్టకుండా, ఏమైనా డెక్కన పెట్టకుండా కానీ ఒక్క ఎండ్రికాయ బయటకు రాదు. ఎందుకు? ఎందుకంటే ఒక ఎండ్రికాయ కొంచెం బయట వెళ్ళే ప్రయత్నం చేసినాకో మిగతా 99 ఏమంటాయి? ఒరే వారి మా సంగతి ముందు పెట్టేపోతున్నావు తెలిసేది లాగెత్తి అవన్నీ ఎవరు లాగుతుంటాయి. ఇది భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచం అంటే ఏంటి? తన తోడ పుట్టిన సోదరు కూడా మంచి బంగారు కట్టుకొని, మన అన్నదమ్ముడు మంచి బండి కొనుక్కొని రాని, లేక అన్న కొడుకుకి మంచి సంబంధం రాని నొప్పి స్టార్ట్ అవుతుంది. ఎంతవరకు నొప్పి? ఆ సంబంధం విడవకూడదు కూడా. ఎందుకు? మా చిన్న కొడుకు మంచి సంబంధం వస్తుందా? మా కొడుకు మా సంబంధం వస్తలేదు, మా చిన్న మంచి సంబంధం వస్తుంది. అక్కడ పోయి చెప్తారు, ఆ పిల్లడు సరి కాదు, ఆ పిల్లడు తాగుతాడు, ఆ పిల్లలు ఈ అలవాటు ఉన్నాయి, పిల్లలు అలవాటు ఉన్నాయి, మా కొడుకు మంచోడు అని జరిగే విషయాలు. సో అదేవిధంగా భగవంతుని పట్ల, ఆ కృష్ణుని పట్ల అసుగా ఉన్న వాళ్ళు ఏమిస్తారు? భగవంతుడు చెప్పిన విషయాలనే వాళ్ళు ఏమిస్తారు? కొట్టేసి కొత్త కథ పంపిస్తారు. భగవంతుడు ఇది కాదు, భగవంతుడు ఇట్లా, భగవంతుడు అట్లా, భగవంతుడు దేవుడే కాదు, చివరికి కృష్ణుడు దేవుడే కాదు, ఒక సాధారణ మానవుడే. నిన్న కదా నేను ఒక వీడియో చూస్తున్నా, ఒక ఆధ్యాత్మిక అనద్దు, అది భౌతికమే, ఒక సంస్థ ఉంది, తెల్ల దయ్యాలు. వాళ్ళు కృష్ణుడి మీద ఏమని చెప్తున్నారు? కృష్ణుడు ముందు రాజకుమారుడు ఉండే, తర్వాత కలియుగమైన బిచ్చకుడు అయిపోయాడు. మరి వాళ్ళు ఎక్కడ కృష్ణుని బిచ్చమాడగలరు? ఇది చూసిరో అది బాగా తెలుసు. కృష్ణ హ్యాస్ నౌ బికమ్ అ బెగర్. మరి కృష్ణుడు అప్పుడు రాజకుమారుడు ఎందుకు పుట్టిండు? ఎందుకంటే
ఆ కృష్ణుడికి మేము చేసే రాజయోగం తెలిసింది. మేము చెప్పే రాజయోగం కృష్ణుడు పాటించేసరికి రాజకుమారుడై పుట్టిండు. దాని తర్వాత ఆ పాటించడం మానేసిండు, బిచ్చపడైపోయాడు. అని చెప్పలేము ఇప్పుడు మీరు మేము చెప్పిన పద్ధతిని పాటిస్తే కృష్ణుడు ఎలాగ రాజకుమారై పుట్టిండో మీరు అలాగ పుడతారు, పాటించకపోతే మీరు బిచ్చపడే పెడతారు. అంటే మీ సిద్ధాంతం చెప్పుడు, మీ రాజయోగం ఎప్పుడు చెప్పుంది, కానీ మధ్యలో కృష్ణుడు రావుతుంది. ఏంది అసూయ భావం, దరిద్రులు. ఇది దరిద్రం. ఇది అసూయ భావం ఒక పరాకాష్ట. ఇది ఒక ఉదాహరణ ఉంది. ఇంకా బయట లోకంలో జనాలు కృష్ణుడు ఎన్ని నిందేలు, అబ్బకి ఇంతమంది చేసుకుంటాడా, ఇన్ని భార్యలా, ఎన్నన్నీ చేసుకోండి, నీకే ప్రాబ్లం ఉంది అంటే వీని ప్రాబ్లం ఏంటి? ఆయనకేమో గన్ని, నాకేమో ఒక్కటి కూడా లేదు. నేను ఒక్కదాన్ని భరించలేకపోతున్నా, ఆయన 16,000 అనుకుంటే 8 భార్య ఎట్లా భరిస్తుండు? ఇది అసూయ భావం. కానీ భక్తులు అసూయభావం లేని వాళ్ళు, అబ్బా మా స్వామి 16,000 అయింది, 16 లక్షల భార్య చేసుకోవాల్సింది, అంత 10 లక్షల భార్య చేసుకున్నది ఆయనకు తక్కువనే అనే భావం భక్తులు ఉంటుంది. ఇది ఎందుకంటే భక్తులకు ప్రేమ ఉంటుంది. ప్రేమ భగవంతుడి సేవ అందిస్తుంది. ఇంకా అశుభావం ఏమిస్తుంది? నువ్వెందుకు, నేను నువ్వు పక్క జరుగు, నేను వచ్చి కూర్చుంటాను. కనుక వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎంత గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, వైజ్ఞానికులు ఎంతమైనా కానీ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఈ కర్మబంధాలకి వాళ్ళు బయటపడలేరు. వాళ్ళు ఇళ్ళనే చిక్కిపోతారు, ఇళ్ళనే మురిగిపోతారు, అలానే చనిపోతారు వాళ్ళు. కానీ భక్తులు వాళ్ళకు ఏం జ్ఞానం లేకపోవచ్చు, వాళ్ళు ఏం పెద్ద శాస్త్రాలు చదవలేకపోవచ్చు, కానీ కేవలం భగవంతుని పట్ల ప్రేమ ఉన్నందువల్ల, అసూయభావం లేనందువల్ల, భగవంతునిపై శ్రద్ధ ఉండడం వల్ల వాళ్ళు ముచ్యంతే అవి కర్మభి, వాళ్ళు అన్ని కర్మబంధాలకే విముక్తి పొంది వాళ్ళు వైపున వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏముంది? శ్రద్ధ ఉంది. ఇంకా వాళ్ళు అసూయ భావం రహితులే ఉన్నారు. కనుకనే కృష్ణుడు మనకు ఈ శ్లోకం ద్వారా ఏ విధంగా మనము మన కర్మ బంధనాలకు వెళ్ళే చిక్కులకు వెళ్ళే బయటపడగలుగుతామో దానికి సూత్రాలు చెప్తుంటాం, ఫార్ములాస్. ఏం ఫార్ములా? నేను చెప్పిన విషయాలను నువ్వు నిత్యంగా శ్రద్ధతో పాటించు, అసూయభావం లేకుండా. సరళమైన విషయం, ఎంత సరళం ఉంది. కానీ ఈ సరళమైన విషయం కూడా ఆ బుద్ధికి, ఆ కాంప్లెక్స్ అంటే ఏది? చిక్కుపడ్డ బుద్ధిలా సొరై చెప్తారు. ఇన్ని ముళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మొత్తం ఇట్లా ఫర్నిచర్లు మొత్తం రింపేసే రూమ్లా చొరగలు కదా, చొరలేము. ఎందుకు? అడ్డం పడి ఉన్నాయి, లోపల ప్రవేశించలేదు. ఎందుకంటే మొత్తం చిక్కులు ఉన్నాయి. కానీ అదే రూమ్ ఖాళీగా ఉంటే హాయిగా లోనికి రావచ్చు, బయటకు వెళ్ళిపోవచ్చు. సో అదేవిధంగా భక్తుల హృదయం అంటే ఏంటి? భక్తుల మనసు చాలా సరళమైన మనసు, ఓపెన్ మనసు. కృష్ణుడు హాయిగా వచ్చేస్తాడు, నింపుతాడు. కానీ వీళ్ళు మొత్తం కాంప్లెక్స్, కచ్చరా నిండుంది, చెత్త నిండుంది. అందులో అటువైపు కృష్ణుడు ప్రవేశించేది, కృష్ణుడు అటువైపు తొక్కి కూడా చూడడు. దుర్యోధన కృష్ణుడి కోసము 50 రకాల వంటకాలు ఏర్పడేసాడు. కానీ వాళ్ళ ఉద్దేశం తినబట్టి లేకుండా, వాళ్ళ ఉద్దేశము కృష్ణుడి ప్రత్యర్థం కాదు, వాని ప్రత్యర్థం. నాకు ఏం లాభం అవుతుంది, నాకేం పొందుతుంది, ఆ ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు వేసింది. కనుక ఏమైంది? కృష్ణుడు అటువైపు తొక్కి కూడా చూడలేదు. భుజించడం చాలా దూరం విషయం.
మరి ఏం ఐటమ్స్ ఏమున్నాయి అడగాలి, పట్టించుకోవాలి, అటువైపు తొక్కి చూడలేదు. కానీ అదే కృష్ణుడు అటు వెళ్ళకుండా ఎటు వెళ్ళిండు, విదురింటికి వెళ్ళిండు. కానీ విదురు అప్పుడు లేడు. విదురు ఎటు బయట పన్నీకి వెళ్ళింది, వాళ్ళ భార్య ఉంది. ఆమెకు సడన్గా విచారం లేదు, అనుకోకుండా ఒక గొప్పమైన వ్యక్తి ఇంటికి రాని అసలు దళిలు పడ్డది. షాక్, మనమే సగం పడిపోతాము షాక్లని. కానీ ఈమె ఎట్లా తట్టుకున్నది, తట్టుకొని ఇంకా భగవంతుడు ఇంకా షాక్ ఇస్తుండు. ఫస్ట్ రావడమే షాకు. కృష్ణుడు గొప్పతనం ఏంది, ఎప్పుడు భక్తులకు షాక్ ఇస్తుంటాడు. ఎందుకు? వాళ్ళ ఆనందాన్ని పెంచడానికి, వాళ్ళ బాధను పెంచడానికి భగవంతుడు షాకులు ఇస్తుంటాడు. మళ్ళీ ఎన్నో మళ్ళీ ఇంకో విషయం ఒకటి దొరకదా. ఫస్ట్ షాక్ ఏంటి, ఆయన రావడము. రెండో షాక్ ఏంటి, నాకు ఆకలి ఇస్తుంది, నాకు అడ్డీ. ఆమె చూస్తుంది, ఏం అడ్డీ అని, ఏం లేదు, అరటి పనులు ఉంది. అయ్యా కూర్చున్నాను. ఆ బాధలతో ఆ ఆవేశంలో ఆమె తట్టుకోలేక, ఆ ప్రేమావేశం అది, ఆ ప్రేమావేశంలో ఆమె అరటి పండు పొలుస్తుంది, పండును వారెత్తుంది, తొక్కనిస్తుంది. ఆవేశం అర్థం తెలియదు, ఎత్తి పని చెప్పలేదు. మనం ఉన్నాడు, పిచ్చిదారా ఏమి ఇస్తున్నాడు అంటున్నాడు. కానీ కృష్ణుడు ఒకటి లెక్కలేని తొక్కలను తినేసిండు. పక్కపోని ఇంకా రాస్తారు, ఏంది పండ్లది. ఇప్పుడు విదురు వచ్చేసిండు. విదురు వచ్చి దృశ్యం చూస్తుండు. ఆమె పండు తీస్తుంది, తొక్కనిస్తుంది, పరుతుంది. ఇంకా భగవంతుడు ఎంతో ప్రేమ కొద్దీ తింటుంది. విదురు వచ్చి, ఓే పిచ్చిగా నువ్వు ఏం చేస్తున్నావు, బుద్ధి లేదా, ఏం చేస్తుంది, ఏమైంది నువ్వేం చేస్తున్నావు, నువ్వు భగవంతుడికి ఏం తినబెడుతున్నావు, పండ్లు వారెత్తున్నావు, తొక్కలు ఇస్తున్నావు, చూసారు ఏంటి పండ్లు రాస్తావేంటి, ఇంకా తొక్కలు కొడుకులు ఎటువైనాయి. భగవంతుడు నమ్ముతుండు. ఇప్పుడు విదురు వచ్చేసరికి కృష్ణుడు విదురు ఏమంటాడు, ఏం విదురా, నేను ఇంత గొప్పమైన ప్రేమ ఆస్వాదిస్తున్నా, వచ్చి మొత్తం భంగం చేసింది. ఏం చేసావు, భంగం చేసేసి. ఇది కృష్ణుడు. ఎందుకంటే విదురు అనేది బాగుంటుంది, సరళం ఉంది, స్వచ్ఛం ఉంది, నిర్మలం ఉంది. కానీ అదే దుర్యోధని మనసు మొత్తం మలమే ఉంది, మొత్తం చిక్కుపడి ఉంది, కేవలం స్వార్థమే ఉంది, లోభమే ఉంది. కనుక అటువంటి కలుషితమైన మనసు హృదయంలో కృష్ణుడు ఎన్నడూ కూడా ప్రవేశించాడు. ప్రవేశించి తొక్కి కూడా చూడట్లేదు. కృష్ణుని పట్ల ఎప్పుడు అస్సలు బాగుంది, ఎవరికి, దుర్యోధనుడికి. కనుకనే బాగున్నట్లయితుంది. కానీ విదురునికి శ్రద్ధ ఉంది, ఇంకా ప్రేమ ఉంది. కనుకనే ఎంతవరకు మన అసూయ భావము ప్రేమల మారదు, అంతవరకు ముచ్యంతే తే అపి కర్మభి జరగదు. మనం ఈ కర్మబంధాలకులే బయటపడలేదు. ఇక్కడనే చిక్కుపోయి పునరపి జననం, పునరపి మరణము, పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ తల్లికడలో పోయి కూర్చున్నాం. ఇది రోజులు 9 నెలలు, 6 నెలలు, 2 నెలలు, 1 నెల. ఇప్పుడు కుందేళ్ళ గర్భమింద 1 నెలనే. పిల్లి 2 నెలలు, 2 నెలలకు పిల్ల అవుతుంది. కుందేలు నెలకే. అట్లా మనం కుందేళ్ళు పిల్లలైనము, కుందేలై పుట్టినాము, ఏలకలై పుట్టినాము, పిల్లిలై పుట్టినాము.
ఇంకా చివరికి మనిషే పుట్టినాము, కానీ ఈ జన్మానిక మరణ చక్రం మాత్రము తప్పుతలేదు. దీనికి కారణం ఒకటేంది? అసూయ, శ్రద్ధ లేకపోవడము, ఇంకా అసూయభావము. శ్రద్ధనేమో కొంచెం కూడా లేదు, ఇంకా అసూయభావమేమో నిండా ఉంది. సో కనుకనే శ్రద్ధను పెంచాల్సింది, అసూయభావాన్ని తగ్గించాల్సింది. కానీ శ్రద్ధ ఎప్పుడు పెరుగుతుంది, అసూయ ఎప్పుడు తగ్గుతుంది? కేవలం భగవంతుని పట్ల ప్రేమ. భగవంతుని పట్ల ప్రేమ ఉంటే ఆటోమేటిక్లీ దానికదే శ్రద్ధ చెప్తుంది. లేక శ్రద్ధ ఉంటే ప్రేమ చెప్తుంది. కావాల్సింది ఏంటి? శ్రద్ధ. కనుకనే భక్తి స్టార్ట్ అవుతుంది ఏంటని? శ్రద్ధతో. ఎందుకంటే శ్రద్ధ ఉంటే ఫస్ట్ మెట్టు ఏంటి? శ్రద్ధ. రెండో మెట్టు భక్తుల సాంగత్యం. ఇప్పుడు మీరు అందరూ చెల్లి కొంచెం శ్రద్ధ ఉందండి, లేదు ఇప్పుడు వస్తున్నారు హాయి ఇంట్లో కూర్చోండి, ఇవాళ కొంచెం టిఫిన్ చేసి కూడా కూర్చోండి, టీవీస్ కూడా చేతిలో మొబైల్ పట్టుకొని, ఇక్కడ మొబైల్ లేకుంటే వార్తాపత్రాలు పట్టుకొని ఉంటుంది. ఎందుకు వచ్చారు? కొంచెం శ్రద్ధ ఉంది. ఆ శ్రద్ధ ఏం చేసింది? సాధుల సాంగత్యంలోకి తీసుకొచ్చింది. ఇక సాధులు ఏం చేస్తారు? భగవంతుని యొక్క నామం జపం ఏమని చెప్తారు. సో ఫస్ట్ ఏమొచ్చింది? శ్రద్ధ. దాంతో ఏమొచ్చింది? సాధుల సాంగత్యం. సాధుల సాంగత్యం ఏమొచ్చింది? భజనం, జపం. ఆ జపం ఏం చేస్తుంది? అనర్థ నివృత్తి. హృదయంలో ఉన్న కల్మషాలు మలినాలను బయటేసేస్తుంది. ఈ మలాలు బయటపడేసరికి ఈ మలినమైన హృదయం పవిత్రమైనట్టు అయితే అవుతుంది. అట్లా అవుతుంది. ఈ ఆరంభ దశలో ఉన్న మృదులమైన శ్రద్ధ గట్టిగా అవుతుంది. దాంట్లో నిష్ఠ. ఫస్ట్ ఏంటి? శ్రద్ధ, సాధు సాంగత్యం, భజన, దాని తర్వాత అనర్థ నివృత్తి, దాని తర్వాత నిష్ఠ. నిష్ఠ పెరిగేసరికి రుచి వస్తుంది. కొంచెం మంచిగా కొంచెం చెప్పేసి కొంచెం ఎక్క చేయాలి. రుచి వచ్చింది. రుచి వచ్చేసరికి ఆసక్తి అయిపోతుంది. ఇక జపం చేయకుండా లేము, భక్తుల సాంగత్యం లేకుండా ఉండలేము, శాస్త్రాలు గీత చదవక ఉండలేము, ప్రవచనాలు వినక ఉండలేము. అంటూ ఆసక్తి, అనుబంధం. ఫస్ట్ వచ్చింది శ్రద్ధ. శ్రద్ధతో సాంగత్యం, సాధు సాంగత్యం. సాధు సాంగత్యం వచ్చింది భజన. భజన ఏం చేస్తుంది? అనర్థ నివృత్తి. అనర్థ నివృత్తి ఏం చేస్తుంది? ఈ కోమలమైన మృదులమైన శ్రద్ధ నిష్ఠ మారుతుంది. గట్టిగా గట్టి నిష్ఠ పెరిగేసరికి రుచి చెప్తుంది. రుచి పెరిగేసరికి ఆసక్తి అవుతుంది. ఆసక్తి భావంలో మారుతుంది. ఇంకా భావము ప్రేమలో మారుతుంది. ఇవి వేరే వేరే అంగం స్థాయి. ఆసక్తి భావం, భావమేమో ప్రేమ. ఈ విధంగా క్రమక్రమంగా నడుపుతుంది. కనుకనే భగవద్గీత చెప్పేది ఏంటి? శ్రద్ధతో అసూయ భావం లేకుండా ఎవరన్నా నేను చెప్పిన విషయాలను నిత్యంగా పాటించినట్లయితే వాడు ముచ్యంతే తే అపి కర్మభి. అన్ని కర్మబంధాలకులే బయట. ఇంకేం కావాలి? భగవంతుడు ఇంత చక్కగా మన సమస్యలకు అన్ని పరిష్కారాలు చెప్పేసి కావాల్సింది ఇప్పుడు కేవలము ఆ నిర్దేశములను మనము పాటించడం. దాని తప్ప ఇంకేం లేదు. డాక్టర్ మంది ఇస్తాడు, పేషెంట్ ఏం చేయాల్సింది? తీసుకోవాల్సింది. ఆ మెడిసిన్ తీసుకోకపోతే రోగము అలాగే ఉండిపోతుంది. हरे कृष्ण श्रील प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की जय, निताय गौर प्रेमानंद। प्रश्न